లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి చేరుకున్నారు. లిక్కర్ కేసులో ఇవాళ సాయంత్రం కవితను ఈడీ అరెస్ట్ చేసింది. 8:45 ఫ్లైట్కు ఢిల్లీకి తీసుకెళ్లింది. ఇక ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఈడీ ఆఫీస్కు కవితను తరలించారు. ఈ రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే కవితను ఉంచి ప్రశ్నిస్తారు. ఇవాళ ఉదయం అమిత్ అరోరాతో పాటు కవితను ప్రశ్నించనుంది ఈడీ. ఆ తర్వాత మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరుస్తారు. అలాగే ఇవాళ కోర్టులో హాజరుపరిచిన తర్వాత లిక్కర్ కేసులో కవితను విచారించేందుకు కస్టడీ కోరనుంది ఈడీ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, సంతోష్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈ రోజు సాయంత్రం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. సో ఢిల్లీకి ఎయిర్పోర్ట్ కు చేరుకోగానే ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి అధికారులు తీసుకుని వెళ్లారు. సో ఈ రోజు రాత్రి కవితను విచారించే అవకాశాలు ఏమాత్రం లేవు. ఎందుకంటే ఇప్పటికే అరెస్ట్ చేశారు. గతంలోనే కవితను పలుసార్లు విచారణ కూడా జరిపారు. సో ఇప్పటికిప్పుడు రాత్రి వేళల్లో విచారణ జరిపేందుకు అవకాశం ఉండదు. సో ఈడీ పూర్తిగా కూడా పిఎంఎల్ఏకు సంబంధించినటువంటి అంటే మనీ లాండరింగ్ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారాలను మాత్రమే ఈడీ విచారణ జరుపుతుంది. లిక్కర్ కేసులో ఉన్నటువంటి మనీ లాండరింగ్ కు సంబంధించి ఇప్పటికే ఈడీ ఎన్నో ఆధారాలను సేకరించింది. సో సేకరించినటువంటి ఆధారాల మేరకు ఎవరెవరు ఇందులో నిందితులుగా ఉన్నారు, ఎవరెవరు ఎటువంటి పాత్ర ఈ లిక్కర్ కేసులో పోషించారనే దానిపైన దర్యాప్తు సంస్థగా ఈడీ వద్ద ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఇదే విషయాలను పలుసార్లు రౌజ్ అవెన్యూ కోర్టులో ఛార్జ్ షీట్లు దాఖలు చేసినటువంటి సందర్భాల్లో కూడా స్వయంగా పేర్కొన్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఏదైతే కొత్త పాలసీని రెడీ చేస్తున్నటువంటి సమయంలోనే అప్పటి నుండి ముందే అంటే ఆ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అప్పటి నుంచే ఈ ప్రయత్నాలు జరిగాయనేది ఈడీ వాదన. సో అందులో భాగంగానే ఏదైతే తర్వాత అంటే ఎప్పుడైతే లిక్కర్ పాలసీలు అమలు చేసేటటువంటి సమయంలో సౌత్ గ్రూప్ కు ఢిల్లీలో షాపులు ఇవ్వడం, L1 షాపులు, L2 షాపులు కేటాయించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మరికొన్ని మద్యం దుకాణాల్లో వాటాదారులుగా కవిత, అరుణ్ రామచంద్ర పిల్లై, మిగతా సౌత్ గ్రూప్ లోని వ్యక్తులందరూ కూడా చేరారు. సో దానికి సంబంధించి వీళ్ళు పలుసార్లు ఢిల్లీలో కొన్ని హోటళ్లతో పాటు కొన్ని కార్యాలయాల్లో కూడా సమావేశాలు నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే అమిత్ అరోరా గతంలో వీళ్ళందరికీ సమావేశాల నిర్వహణ కోసం తాను వేదికను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. సో అతనే ఇక్కడ అప్రూవర్ గా మారారు. సో అతను ఇచ్చినటువంటి సమాచారంతో పాటు ఏదైతే టెక్నికల్ ఎవిడెన్స్ ను కూడా చాలా సేకరించింది ఈడీ. ఎందుకంటే మనం గతంలో చూసాము, గత విచారణ సందర్భంగా స్వయంగా కవిత తన వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్లను ఈడీకి హ్యాండ్ ఓవర్ చేసింది. ప్రస్తుతం ఈడీ కార్యాలయానికి చేరుకుంది కవిత. మరి కాసేపట్లో వైద్య బృందం కూడా వైద్య పరీక్షలు చేయనుంది ఎమ్మెల్సీ కవితకు. ఈడీ కార్యాలయం చుట్టూ 144 సెక్షన్ విధించారు ఈడీ అధికారులు. రేపు ఉదయం అమిత్ అరోరాతో పాటు విచారించనుంది ఈడీ అధికారుల బృందం. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి చేరుకున్నారు. లిక్కర్ కేసులో ఇవాళ సాయంత్రం కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి కవితను తరలించారు ఈడీ అధికారులు. ప్రస్తుతం మనం లైవ్ చూస్తున్నాం. ఈడీ కార్యాలయానికి చేరుకుంది కవిత. మరి కాసేపట్లో వైద్య బృందం కవితకు వైద్య పరీక్షలు చేయనుంది. ఈడీ ప్రధాన కార్యాలయానికి కల్వకుంట్ల కవిత చేరుకోవడం జరిగింది. పోలీసుల ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో ఈడీ అధికారులంతా కూడా ఈడీ ప్రధాన కార్యాలయానికి కవితతో సహా చేరుకోవడం జరిగింది. వెంటనే వైద్యులు ఇప్పటికే ఆర్ఎంఎల్ హాస్పిటల్ నుంచి వచ్చారు కాబట్టి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఈరోజు రాత్రి అంతా కూడా ఇక్కడే లాకప్లో ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత రేపు ఉదయం కూడా వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రాథమికంగా ముందుగా విచారణ జరుపుతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటకు రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీ ప్రత్యేక న్యాయస్థానం ముందు కవితను ఉంచుతారు. ఆ తర్వాత కస్టడీని కోరేందుకు ఈడీ అధికారులు ఇప్పటికే అన్ని రకాలుగా సాక్ష్యాధారాలను కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది.
ఈ కీలకమైనటువంటి కేసులో సాక్ష్యాధారాలను మరింతగా సేకరించేందుకు గాను కస్టడీ ఇవ్వాలని చెప్పి ఈడీ అధికారులు కోరబోతున్నారు. అయితే ఈడీ అధికారులు చేసే విజ్ఞప్తిని రౌజ్ ఎవెన్యూ కోర్టు అంగీకరించినట్లయితే ఆ మేరకు ఈడీ అధికారుల కస్టడీలో కవిత ఉంటారు. ఆ మేరకు సుదీర్ఘంగా విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కోర్టులో కూడా కవిత తరఫున తమ వాదన వినిపించేందుకు న్యాయవాదులు సిద్ధపడుతున్నారు. ఈ అరెస్ట్ అన్నది చాలా అక్రమం, చట్ట వ్యతిరేకము, రాజ్యాంగ విరుద్ధం అన్న అంశాన్ని రూఢిగా తెలియజేసేందుకు వారంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా గతంలో కోర్టులో ఇచ్చినటువంటి ఒక హామీ మేరకు, ఒక అండర్టేకింగ్ మేరకు ఈడీ అధికారుల తరఫున అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఒక అండర్టేకింగ్ లిఖితపూర్వకంగా ఒక హామీని ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకునేంత వరకు కూడా కొహెసివ్ స్టెప్స్ ద్వారా బలవంతంగా అధీనంలోకి తీసుకోము, అదేవిధంగా అరెస్ట్ చేయమన్న అంశాన్ని చెప్పారు. అయితే ఈరోజు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తానంతట తానే మంగళవారానికి వాయిదా వేయడం జరిగింది. కాబట్టి గతంలో ఈడీ ఇచ్చినటువంటి హామీ, ఇచ్చినటువంటి అండర్టేకింగ్, లిఖితపూర్వకం ఇచ్చినటువంటి హామీ అప్పటి వరకు, అంటే సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ వచ్చే మంగళవారంకు జరిపే అంతవరకు తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకు కూడా అదే అమల్లో ఉంటుంది. కాబట్టి ఈరోజు అర్థాంతరంగా ఈడీ అధికారులు హైదరాబాద్ వెళ్లి అదేవిధంగా కవిత నివాసానికి సెర్చ్ వారెంట్ అంటూ తీసుకెళ్లి అక్కడి నుంచి అరెస్ట్ చేసుకొని రావడం జరిగింది. కాబట్టి ఇది చెల్లదు అన్న అంశాన్ని గట్టిగా చెప్పేందుకు కవిత తరఫు న్యాయవాదులు కూడా ప్రయత్నం చేయబోతున్నారు. ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా ఈ కేసులు ఒక కీలక దశకి చేరుకుంది కవిత అరెస్టుతో. అదేవిధంగా ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కోర్టు ముందు హాజరు కావాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరవుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది. అదేవిధంగా ఇప్పటికైతే ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి కోర్టుకు హాజరయ్యేందుకు ఏమాత్రం కూడా ఆయన పట్టలేదుగా తెలుస్తుంది. కాబట్టి చూడాలి ఎలాంటి పరిణామాలు ఉంటాయో. ఒకవేళ అరెస్టు వారెంట్ కూడా జారీ చేసేందుకు కూడా రౌజ్ ఎవెన్యూ కోర్టు జారీ చేసేందుకు కూడా అవకాశాలని కూడా చెప్తున్నారు. కాబట్టి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. రేపు మధ్యాహ్నం రౌజ్ ఎవెన్యూ కోర్టులో ప్రత్యేక న్యాయస్థానం, ఈడీ ప్రత్యేక న్యాయస్థానంలో ఈడీ అధికారులు కవితను ప్రవేశపెట్టిన తర్వాత కస్టడీకి కోరిన తర్వాత కస్టడీ కూడా అనుమతించేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కస్టడీకి ఒకసారి అనుమతించినట్లయితే సుదీర్ఘంగా విచారణ జరిగే అవకాశం ఉంది. కాన్ఫ్రంటేషన్, ముఖాముఖి పద్ధతిలో విచారణ జరపడం, అదేవిధంగా ఆమె ఇచ్చే వాంగ్మూలాలను ఇచ్చే అంశాలను కూడా సాక్ష్యాధారులుగా దాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉంది. దాన్ని వీడియో కూడా తీసేందుకు కూడా అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, అంటే ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా దీనికి సంబంధించి అరెస్ట్ అయ్యేందుకు కూడా ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రాబోయే 2-3 రోజులు కూడా అత్యంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఢిల్లీలో. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి సౌత్ గ్రూపు చాలా కీలకంగా వ్యవహరించింది. మొత్తం సుమారు 100 కోట్ల రూపాయల మేరకు ముడుపులు చెల్లించారు అన్న అంశాన్ని ఆధారం చేసుకుని ఈ మొత్తం కూడా లిక్కర్ స్కామ్ చుట్టూ ఈ మొత్తం కూడా స్కామ్ తిరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి అనేక సాక్ష్యాధారాలను ఇప్పటికే సేకరించడం జరిగింది. దాదాపు 11 మంది నిందితులు ఈ కేసుకు సంబంధించి విచారణ జరుపుతున్నారు ఈడీ అధికారులు. వీరందరినీ కూడా అదుపులో తీసుకున్నటువంటి సమాచారం, సేకరించినటువంటి సాక్ష్యాధారాలను ఆధారం చేసుకుని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కూడా మార్గం సుగమం చేసేందుకు ఈడీ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఈడీ అధికారులు ఈడీ ప్రధాన కార్యాలయానికి కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కల్వకుంట్ల కవితను ఇప్పుడే ఈడీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆర్ఎంఎల్ వైద్యులు పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆమెను ఈరోజు అంతా కూడా ఈ రాత్రి ఇక్కడే ఈ ఈడీ ప్రధాన కార్యాలయంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సెల్స్లో ఈ ఆరోపణలను ఎదుర్కొంటూ విచారణ కోసం తీసుకొచ్చిన వారందరినీ కూడా ఇక్కడే ఉంచుతారు. కవిత కూడా ఈ రాత్రికి ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. రేపు ఉదయం మరొకసారి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఉదయం ప్రాథమికంగా కొంతమేరకు విచారణ జరిపిన తర్వాత మధ్యాహ్నం రౌజ్ ఎవెన్యూ ఈడీ ప్రత్యేక న్యాయస్థానానికి కవితను తీసుకెళ్లి కస్టడీ కోరేందుకు ఈడీ అధికారులు ప్రయత్నం చేస్తారు. ఆ మేరకు ఈడీ కస్టడీ కోరిన మేరకు కవితను కస్టడీకి ఇస్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది. అయితే ఈడీ ప్రత్యేక న్యాయస్థానం రేపు
కస్టడీకి అనుమతించేందుకు అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి రేపు ఇచ్చే అంశాన్ని ఆధారం చేసుకొని మోహిత్ రావు, కల్వకుంట్ల కవిత న్యాయవాది ఇప్పుడే లోపలికి వెళ్తున్నారు. ఈడీ అధికారుల ముందు కవిత న్యాయవాది తన వాదన కూడా వినిపించేందుకు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కవితను ప్రయత్నం చేసి ఆమె తరఫున తన వాదనలు కూడా వినిపించేందుకు మోహిత్ రావు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా రేపు రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు చేసే వాదనలకు ప్రతివాదనలు కూడా కవిత తరఫున వినిపించేందుకు కవిత న్యాయవాది మోహిత్ రావు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టులో వచ్చే మంగళవారం కూడా ప్రధానంగా కవిత తరఫున తన వాదనలు వినిపించేందుకు ఇప్పటికే న్యాయవాదులు తమ వాదనని సిద్ధం చేసుకున్నారు. ప్రధానంగా ఈ అరెస్ట్ అనేది అక్రమము. గతంలో ఈడీ తరఫున భారత ప్రభుత్వ అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఇచ్చినటువంటి ఒక అండర్టేకింగ్ స్టేట్మెంట్, ఒక లిఖితపూర్వకమైనటువంటి హామీ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి నిర్ణయం తీసుకునేంత వరకు కూడా కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయబోమని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. అయితే ఈ హామీని నిలబెట్టుకోకుండా ఈరోజు సుప్రీంకోర్టు తానంతట తానే వచ్చే మంగళవారానికి ఈ కేసును వాయిదా వేయటం జరిగింది. కాబట్టి గతంలో ఏదైతే ఈడీ ఇచ్చిన హామీ ఉందో అది తదుపరి విచారణ జరిపేంత కూడా ఇది హామీ అమల్లో ఉంటుంది. కాబట్టి ఈ హామీని వైలేట్ చేసి, ఉల్లంఘన చేసి ఆ మేరకు ఈడీ అధికారులు నేరుగా హైదరాబాద్ వెళ్ళి ఈ విచారణ పేరుతో, సెర్చ్ వారెంట్ పేరుతో కవిత నివాసానికి వెళ్ళి అక్కడ కవితను అరెస్ట్ చేశారని చెప్తున్నారు. కల్వకుంట్ల కవిత భర్త కూడా కవితతో వచ్చారు. ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఈడీ అధికారులు కవిత భర్తను ఇప్పుడే బయటకు అనుమతించారు. లాయర్తో మాట్లాడుతున్నారు కవిత భర్త. ఆ మేరకు రేపు రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాది ప్రయత్నం చేస్తున్నారు. ఆ మేరకు కవిత భర్తతో న్యాయవాది మోహిత్ రావు మాట్లాడుతున్నారు. రేపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నది చాలా కీలకంగా కాబోతుంది. కోర్టులో కవిత తరఫున వాదనలు వినిపించేందుకు ఇప్పటికే వాదనలు సిద్ధం చేశారు. ఈ అరెస్టు, ఈడీ అధికారులు చేసినటువంటి ఈ అరెస్టు అక్రమం, రాజ్యాంగ విరుద్ధము, చట్ట వ్యతిరేకము అన్న అంశాన్ని ప్రధానంగా వాదనలు వినిపించేందుకు ప్రయత్నం చేస్తారు రేపు. ఈ అరెస్టు గతంలో ఈడీ ఇచ్చినటువంటి హామీని ఉల్లంఘన చేసి అరెస్ట్ చేయడం జరిగింది. కోహెసివ్ స్టెప్స్ అంటే బలవంతంగా అధీనంలోకి తీసుకొని హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఆ మేరకు ఢిల్లీకి తీసుకురావడం జరిగింది. ఈ అరెస్ట్ చెల్లదు, ఇది అక్రమం అన్న అంశాన్ని గట్టిగా చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు కవిత తరఫు న్యాయవాదులు. అదేవిధంగా మంగళవారం సుప్రీంకోర్టులో కూడా కవిత గతంలో వేసినటువంటి పిటిషను విచారణకు రాబోతుంది. ఆ విచారణ సందర్భంగా కూడా ఈడీ గతంలో ఇచ్చినటువంటి హామీని ఉల్లంఘించి ఆ మేరకు కోహెసివ్ స్టెప్స్ ద్వారా బలవంతంగా సెర్చ్ వారెంట్ పేరుతో కవిత నివాసానికి వెళ్ళి అక్కడ విచారణ జరిపి ఆ మేరకు అరెస్ట్ చేశాము అని చెప్తున్నారు. ఇది కూడా సహేతుకమైనటువంటి వాదన కాదు. ఈడీ అధికారులు దన్న అంశాన్ని కవిత తరఫు న్యాయవాదులు ఇటు రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీ ప్రత్యేక న్యాయస్థానంలో రేపు వాదన వినిపించబోతున్నారు. అదేవిధంగా వచ్చే మంగళవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు జరిగే వాదనలు కూడా ఇవన్నీ కూడా వినిపించేందుకు ప్రయత్నం చేస్తారు. కవితను ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే ఈడీ ప్రధాన కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. ఈరోజు రాత్రంతా కూడా ఇక్కడే లాకప్లో ఉంచుతారు. రేపు ఉదయం మరొకసారి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రాథమికంగా విచారణ చేస్తారు. ఆ మేరకు విచారణ చేసిన తర్వాత రేపు మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రత్యేక ఈడీ న్యాయస్థానం కోర్టు ముందు కవితను హాజరుపరిచి ఈడీ అధికారులు కస్టడీకి కోరబోతున్నారు. కస్టడీ కోరిన తర్వాత సుదీర్ఘంగా విచారణ జరిపి మరింత కీలకమైన సాక్ష్యాధారాలను సేకరించేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఈడీ అధికారులు ఈడీ ప్రత్యేక న్యాయస్థానాన్ని రౌజ్ అవెన్యూ కోర్టులో అడగబోతున్నారు. ఆ మేరకు ఈడీ ప్రత్యేక న్యాయస్థానం తీసుకునే నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు ఉండబోతున్నాయి. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేశారన్న అంశం కూడా చాలా ఇక్కడ ముమ్మరంగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి
అనేకటువంటి సాక్ష్యాధారాలను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించారు. దాన్ని ఆధారం చేసుకొని ఇతరత్ర కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వచ్చే 2-3 రోజుల్లో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.